హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాన్ ఆఫ్ మాసెస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్రభంజనం మళ్ళీ మొదలైంది. తారక్ సినీ కెరీర్లో దేవర మూవీ చాలా ప్రత్యేకం. ఈ సినిమా రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత జరిగిన రచ్చంతా మీకు తెలుసు. టెంపర్ మూవీ నుండి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ RRR మూవీతో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమాతో క్రేజ్, మార్కెట్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతని యాక్టింగ్ కి, స్క్రీన్ ప్రెజెన్స్ కి పాన్ ఇండియన్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాంతో ఆయన తర్వాత చేయబోయే సినిమాలపైన ఆటోమేటిక్ గా క్రేజ్ ఏర్పడింది. RRR తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా పైన ఉన్న హైప్ కి ఇండస్ట్రీ హిట్ ఖాయం అనుకున్నారంతా. కానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ దేవర సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. విపరీతమైన ట్రోలింగ్ తో సినిమాని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎన్టీఆర్ విజయ యాత్రకి బ్రేక్ వేయాలని చాలా ట్రై చేశారు. కానీ ఎన్టీఆర్ క్రేజ్, స్టార్డమ్ వాటన్నింటినీ ఓవర్కమ్ చేసింది. ఫ్లాప్ టాక్ తో నెగటివిటీ అండ్ ట్రోలింగ్ ఫేస్ చేసిన 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సినిమా సంచలన విజయం సాధించింది. పార్ట్ 1 ఫ్లాప్ అవుతుంది, పార్ట్ 2 అవసరమా అని ట్రోలింగ్ చేద్దాం అనుకున్నారు. కానీ పార్ట్ 1 అఖండ విజయం సాధించి పార్ట్ 2 పైన విపరీతమైన హైప్ పెంచేసింది. థియేటర్లో దుమ్ము లేపడమే కాదు, ఓటీటీలో కూడా దేవర తన ప్రభంజనాన్ని కొనసాగించాడు. దాదాపుగా 3 నెలలకు పైగానే టాప్ ట్రెండింగ్ లో ఉంటూ అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే సినిమా వచ్చిపోయి 6 నెలలు దాటిపోతున్నా ఏదో ఒక విధంగా ట్రెండ్ అవుతుండడం విశేషమనే చెప్పాలి. ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాలు పాన్ ఇండియన్ మార్కెట్లోనే కాదు, జపాన్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాని గత నెల 28వ తారీఖున జపాన్లో కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అయితే అక్కడ కూడా ఎన్టీఆర్ క్రేజ్ తో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. 3-4 రోజులకే చాలా సినిమాల కలెక్షన్స్ ని బీట్ చేసి టాప్ 5 లోకి ఎంటర్ అయింది. ఊపు చూస్తుంటే మరో సెన్సేషన్ క్రియేట్ అయ్యేలానే ఉంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ ఎన్టీఆర్ లాస్ట్ మూవీ RRR అక్కడ నిరవధికంగా సంవత్సరం పాటు ఆడి సంచలనం సృష్టించింది. దీనికి తోడు దేవర సినిమాకి బ్లాక్ బస్టర్ రివ్యూస్ పడ్డాయి. మనలాగా అక్కడ ఫ్యాన్ వార్స్ ఉండవు కాబట్టి జెన్యూన్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దాంతో ఈ సినిమా గత సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టే దిశగా వెళ్తోంది. ఇంతకు ముందు RRR నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే ప్రభాస్ నటించిన సాహో 2వ స్థానంలో, కల్కి 3వ స్థానంలో ఉన్నాయి. అయితే టాప్ 10 లో ఉన్న సినిమాల కలెక్షన్స్ ని దేవర మూవీ క్రాస్ చేసి టాప్ 5 లిస్టులోకి ఎంటర్ అయిపోయింది. ఈ సినిమా జపాన్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 6 మిలియన్ జపానియన్స్ కలెక్ట్ చేయగా, రెండవ రోజు 5.5 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇక మూడవ రోజు 5.1 మిలియన్ జపానియన్స్ కలెక్ట్ చేసి 3 రోజులకు టోటల్ గా 16.6 మిలియన్ జపానియన్స్ కలెక్ట్ చేసి దుమ్ము లేపేసింది. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. డే 4 వచ్చేసి డే 3కి ఏమాత్రం తగ్గకుండా 5.2 మిలియన్ జపానియన్స్ కలెక్ట్ చేసింది. ఈ విధంగా దేవర మూవీ 4 రోజులకు గాను 21.8 మిలియన్ జపానియన్స్ కలెక్ట్ చేసి తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక మరి లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దేవర మూవీ జపాన్ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.